నాదర్ చెప్పండి, ఏ విధంగా చూస్తోంది వైఎస్ఆర్సీపీ ఈ కొత్తగా దొరికిన ఆధారాన్ని? సంచలనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్ల కేసులో మరో కొత్త వీడియో మొత్తం కూడా ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తం రెడ్ హ్యాండెడ్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అదే వీడియోకి సంబంధించి దొరికిపోయారు. అందులో బాబు అనే అంశం ప్రస్తావన, అదే పేరు అనేక సార్లు ప్రస్తావనకు రావడం మొత్తం కూడా ఒక సెన్సేషన్గా మారింది. మొత్తం ఇదే అంశాన్ని గురించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ అప్పిరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన అంశానికి సంబంధించి మరో 11 నిమిషాల వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. మొత్తం ఓటుకు కోట్ల కేసుకి సంబంధించి కావచ్చు, 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ వచ్చిన వీడియో గురించి మీరేమంటారు? భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తీరు చూసినా, మరలా ఈ రోజున 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాల 10 నెలలుగా ఆయన పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన చూసిన తర్వాత నిజంగా రాజకీయాలంటే సిగ్గేసే పరిస్థితి, రాజకీయ నాయకులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత నిస్సిగ్గుగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నిస్సిగ్గుగా ఎదుటి వాళ్ళని డబ్బులతో కొనేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడాల. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుండాలా. 4 సంవత్సరాల క్రితం ఈ ఓటుకు కోట్ల కేసు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఇంకా పార్టీకి సంబంధించి అనేక మంది పెద్దలు ఆడియో వీడియో టేపుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో ఆయన గొంతుతోనే బ్రీఫ్ టీమ్ నాకు అన్నీ కూడా బ్రీఫ్ చేశారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వైనం రాష్ట్ర ప్రజానీకం కాదు, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలవంచుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా నిలవాల. రాష్ట్రంలో ఎవరైనా ఏ కులానికి సంబంధించినా, ఏ మతానికి చెందినా, ఏ రాజకీయ పార్టీకి చెందినా, లేదా ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తులకు కూడా గర్వంగా మా ముఖ్యమంత్రి పలానా వ్యక్తిని చెప్పుకునే పరిస్థితులు ఉండాలా. కానీ దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే, మీ ముఖ్యమంత్రి ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఆయన పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. రిపోర్ట్లన్నీ కూడా వచ్చాయి. చంద్రబాబు నాయుడు గొంతే, ఆ మాట్లాడిన మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గొంతే అని చెప్పి స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చెప్పినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? తప్పును ఒప్పుకోవాలా, జాతికి క్షమాపణ చెప్పాలా, తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలా. ఇది నేను పొరపాటు చేశాను, నా పొరపాటుకి క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరవలసినటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇవాళ కోర్టులను అడ్డం పెట్టుకుని కోర్టులు బెయిల్ తీసుకొచ్చి, లేదా పేటలో స్టేలు తీసుకొచ్చి ఆ స్టేలు మీద ఇవాళ విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. నేను ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, చంద్రశేఖరరావు గారికి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, అయ్యా మీరేదో చంద్రబాబు నాయుడు పట్ల లేకపోతే చంద్రబాబు నాయుడు పట్ల మీ పట్ల సానుకూలమైనటువంటి వైఖరితో 4 సంవత్సరాలుగా ఈ కేసును నీరుగార్చారు. ఈ కేసును నీరుగార్చడం ద్వారా రాజకీయాలకు ఉన్నటువంటి విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ఏం చేసినా కూడా, మేమేం చేసినా కూడా మాకు ఎదురు లేదు, తిరుగులేదనే భావంతో ముందుకు సాగే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి, దేశంలో కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తప్పు ఎవరు చేసినా కూడా, ఎంతటి పెద్ద వ్యక్తి చేసినా కూడా చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తమన్నా పడాలా, లేకపోతే శిక్షణ అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కేసును త్వరితగతంగా మీరు దీన్ని ఛేదించే కార్యక్రమం చేయాలా. ఆ రోజు ఉన్నటువంటి టేపులు కాదు, ఈరోజు ఇవాళ 11 నిమిషాల పాటు ఇవాళ ఆడియో వీడియో టేపులు వస్తే ఏం జరుగుతూ ఉంది? బాబు ప్రస్తావన వచ్చింది, ఇద్దరు మధ్య వ్యక్తులు సెబాస్టియన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎమ్మెల్సీ స్టీఫెన్ కానీ వాళ్ళిద్దరి మధ్య పదే బాబు గారు అని మాటలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఉదారంగానో తాత్సారంగానో దయచేసి భావించొద్దు. విలువలు కావాలా, విశ్వసనీయత కావాలా. ముఖ్యమంత్రి అంటే జవాబుదారీతనంగా ఉండే విధంగా, భవిష్యత్తులో ఉన్న కనీసం రాబోయే నాయకులైనా బాధ్యతాయుతంగా ఉండే విధంగా దీన్ని వెంటనే కేసు సంబంధించి దీన్ని తేల్చే కార్యక్రమం చేయాలా. దర్యాప్తు త్వరితగతంగా పూర్తి చేయాలా.
కోర్టుకి సబ్మిట్ చేసే కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, ఆడియో వాయిస్ చంద్రబాబు నాయుడుదే అని చెప్పి స్పష్టంగా ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చింది. ఇప్పుడు తాజాగా వీడియో క్లిప్లో ఏకంగా బాబు బాబు అనే పేరు అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది. మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఎలా చూస్తారు? మొత్తం ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి కేసు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఒక పక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో స్పష్టంగా ఆడియో చంద్రబాబుదే అన్నా కానీ ఇప్పటికీ టీడీపీ నేతలు బుకాయిస్తున్న తీరుని ఎలా చూస్తారు? తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన పట్ల ఎందుకంటే ఆయన చేసిన తప్పు కేసీఆర్కి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడిని కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో వచ్చినా కానీ ఆపివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఏదో ప్రధానికి చంద్రబాబు కేసీఆర్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు తప్ప మొన్నటి వరకు కూడా కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పార్టీకి పొత్తులకు సంబంధించి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. ఆ సంబంధాలతోనే ఈ కేసును నీరు గార్చే పరిస్థితులు ఉన్నాయి. రిపోర్ట్లు ఉన్నా కూడా ఎందుకు కేసులు కోర్టుకు పెట్టి కోర్టులో ఇతను ముద్దాకి ఎందుకు పెట్టలా, ఎందుకు కోర్టుకు పిలవలా? కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు లోపాయకారి సంబంధాలతోనే ఈ కేసు నీరు గార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవాళ మేము కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం అంటే సిగ్గుపడతా ఉన్నాం, చెప్పుకోవడానికి బాధపడతా ఉన్నాం. కనీసం రాజకీయాల్లో కానీ మానవతా విలువలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఇవాళ కేసీఆర్ గారు కూడా పదే పదే కోరుతా ఉన్నాం. కేసును నిష్పక్షపాతంగా విచారించమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది 3 ఎమ్మెల్యేలు ఉంటాయి ఎప్పుడు కూడా చంద్రబాబు దగ్గర. ఒకటి మనీ, అంటే డబ్బులతో ఏదైనా చేయొచ్చు. 2 మీడియాతో ఎందుకంటే తనకు అవసరమైనటువంటి విధంగా ప్రచారం చేసుకునే పరిస్థితి ఉంటాయి. 3 మ్యానిపులేషన్, అంటే ఏదైనా కూడా దాన్ని తారుమారు చేయొచ్చు అనే కోణంలో చంద్రబాబు నాయుడు ముందుకు సాగే పరిస్థితున్నాయి. కాబట్టి దీని మీద త్వరితగతంగా విచారణ చేయాలా అని కోరుతా ఉన్నా. ఇది పరిస్థితి. మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి చాలా స్పష్టంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన చంద్రబాబు ఈ కేసులో అనేది మరోసారి స్పష్టంగా బయటపడిందని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించి మొత్తం కూడా ఇటు కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మాత్రం రెడ్ హ్యాండెడ్గా దొరికిన చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. హరి. రైట్ చంద్రకాంత్.